ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. హర హర మహాదేవ్. మేము పంచారామ క్షేత్రాలను దర్శించుకోవడానికి వెళ్ళాము. ముందుగా శ్రీ అమరేశ్వర స్వామివారు దర్శించుకొని, ఇది గుంటూరు జిల్లా అమరావతిలో మేము వెళ్ళేసరికి సాయంత్రం 6 గంటలకి మహా హారతి మొదలైంది. స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళగానే హారతిని ఇవ్వడానికి పూజారులు సిద్ధం చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము సాయంత్రం 6:30కి మహా హారతిని దర్శించుకోవడం జరిగింది. ఎంతో అద్భుతమైన క్షేత్రము అమరావతి. అమరేశ్వర స్వామి అంటారు. అక్కడ ఉన్న గుడిలో ఇంకా ఉత్సవ విగ్రహాలు కానీ, ఆ తర్వాత పరివార దేవతలు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ తిరిగి గాలిగోపురాన్ని చూడడం జరిగింది. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించి, ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజు మేము వెళ్ళిన సమయానికి మహా ఆరతి సమయంలో చాలా తక్కువ మంది ఉండడం వల్ల 2 సార్లు దర్శించుకోవడం జరిగింది. ఇది స్వామివారి రాజగోపురాన్ని ముందే తీయడం జరిగింది, కానీ అది తర్వాత క్లిప్లో రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి మేము వెళ్ళింది ఎక్కడికి అని అంటే భీమవరం వెళ్ళడం జరిగింది. భీమవరం స్వామివారిని దర్శించుకోవడానికి భీమేశ్వర దేవస్థానం, ఇది సోమేశ్వర స్వామి దేవస్థానము, గాన్గపుడి. వెళ్ళి స్వామివారిని, ఇది భీమవరంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. శ్రీ కుమార రామ భీమేశ్వర ఆలయము, ఇది భీమవరంలో ఉందండి. తర్వాత అమరావతి తర్వాత భీమవరం వెళ్ళి భీమేశ్వర స్వామి, శ్రీ రామ భీమేశ్వర స్వామి దేవస్థానము, రాజగోపురము. ఆ రోజు ఉదయాన్నే 5:30కే దర్శనానికి వెళ్ళడం జరిగింది. అప్పుడే స్వామివారికి అభిషేకం చేసి హారతి సమయంలోని వెళ్ళడం జరిగింది. గర్భాలయం చూస్తే మాత్రం ప్రాకారాలతో ఎంతో అద్భుతంగా అనిపించింది. ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. మహా అద్భుతం. ఎటు చూసినా కానీ రాజగోపురాలు, ధ్వజస్తంభాలు కలర్గా ఎంతో నైపుణ్యంతో చెక్కిన ఆలయాలు చాలా అద్భుతంగా అనిపించినాయి. అక్కడ దర్శనం అంటే మాటలకు చెప్పడానికి రాదు, ఎంతో అద్భుతంగా చూసినాము. మార్నింగ్ కావడం వల్ల అప్పుడే హారతులు, తర్వాత స్వామివారికి అభిషేకాలు జరగడం వల్ల ఎంతో అతి అద్భుతంగా అనిపించింది. ఎంతో అద్భుతంగా చూడడం జరిగింది. మార్నింగే కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు కాకుండా ఆ గుడికి సమీపంలో ఉన్నవారే దర్శించుకోవడానికి వచ్చారు. దర్శనం కూడా 5-10 నిమిషాల్లో చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగానంటే మహా అద్భుతంగా ఉంది. ఈ పంచరామ క్షేత్రాలలో ఇది 2వది. ఆ తర్వాత ఇక్కడ దర్శించుకొని చాలా టైం పడుతుంది అనుకున్నాము. అతి తక్కువ టైంలోనే దర్శించుకొని మళ్ళీ మేము అక్కడ నుంచి బయలుదేరడానికి స్వామివారి ముందు కూర్చొని ఆ ప్రాంగణంలో జపం చేసుకొని తర్వాత అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఆ గుళ్ళో నుంచి బయటికి రావడానికి ఎంత బయటకు వద్దామన్నా కూడా రాలేకపోతున్నాము. ఇది స్వామివారి ముందు రాజగోపురము. ఈ రాజగోపురం వెళ్ళేటప్పటికీ ఇంకా పూర్తిగా సూర్యోదయం కాలేదు కాబట్టి చీకటిగా ఉంది. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మంచిగా కనబడుతుందని మళ్ళీ ఒకసారి వీడియో తీయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి 3వ క్షేత్రానికి, పంచరామ క్షేత్రాల్లో 3వ క్షేత్రమైన పాలకొల్లుకు రావడం జరిగింది. పాలకొల్లులో శ్రీ రామలింగేశ్వర క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి రావడం జరిగింది.
ఉదయం పూటనే కాబట్టి జనాలు చాలా తక్కువగా ఉన్నారు. ఎడ చూసిన ప్రాకారాలు, రాజగోపురాలు, మార్నింగ్ సమయంలోనే స్వామివారు అభిషేకాలు చేయడం జరిగింది. ఈ తర్వాత మేము గర్భాలయంలోకి వెళ్ళాం. టికెట్ తీసుకొని గర్భాలయం స్వామి దగ్గర దాకా వెళ్ళడం జరిగింది. అది అతి అద్భుతమైనవి. కొన్ని చెప్పడానికి రాజగోపురాలు ఇవి, కానీ చెప్పడానికి మాటలు సరిపోవు. ఇది పంచారామ క్షేత్రాలలో మూడో క్షేత్రమైనటువంటిది శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారు. ఇది పాలకొల్లు. ఇక్కడ దర్శనం అన్నీ ఎక్కడ చూసినా కానీ అతి త్వరగానే దర్శనాలు అవ్వడం జరిగింది. ఈ దర్శనాల అనంతరం మేము లోపల దర్శించుకొని మళ్ళీ ఒకసారి రాజగోపురాన్ని తీయడం జరిగింది. అంటే ఒక పక్క నుంచే తీయడం జరిగింది. ముందుకు రావడానికి కొంచెం సరైన సమయం కాదు అన్నారు. అటు పక్క నుంచి రాజగోపురాన్ని తీయడం జరిగింది. ఆ తర్వాత ఎట్లయితే పర్వాలేదు అన్నట్టుగా మళ్ళీ ముందుకు కూడా వచ్చాను. వెనక నుంచి రాజగోపురానికి ముందు వైపు నుంచి వచ్చి దర్శనానికి గుడికి ఈ దారి గుండానే స్వామివారి అంటే గుడి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తే స్వామివారి ధ్వజస్తంభం కనబడుతుంది. ఇది పంచారామ క్షేత్రాలలో మూడో క్షేత్రం. ఒకటి తర్వాత ఒకటి ఎంతో అద్భుతంగా, ఒకదానికంటే ఒకటి మహా అద్భుతంగా కట్టడం జరిగింది. గాలిగోపురాలు కానీ, ధ్వజస్తంభాలు, ప్రాకారాలు చాలా చాలా అద్భుతంగా ఉంది. కానీ జీవితంలో ఒకసారైనా ఈ పంచారామ క్షేత్రాలను దర్శించుకోవాలి. పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం. అక్కడ నుంచి రాజగోపురం తర్వాత ధ్వజస్తంభం దగ్గరికి రావడం జరిగింది. దర్శనానంతరం మళ్ళీ తీయడం జరిగింది. చాలా అద్భుతమైన దేవాలయాలు, తప్పకుండా దర్శించుకునేలాగా చూడండి. ఆ తర్వాత పాలకొల్లు క్షేత్రం, ఇక రాజగోపురం ముందుకు వచ్చి చూసి మళ్ళీ అక్కడి నుంచి మేము బయలుదేరడం జరిగింది. అక్కడి నుంచి ద్రాక్షారామం వెళ్ళడానికి మార్గం ఇది ఒక సముద్ర మార్గం. ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే దీన్ని పంటి అంటారు. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ స్టీమర్ లాంటిది అయిన పైన వెహికల్స్ కానీ, జనాలు కానీ, ఆ తర్వాత మేము వెళ్ళిన కారు కూడా దీంట్లోనే పెట్టి మేము ఈ సముద్ర మార్గం నుంచి బయటకు వెళ్ళడానికి మార్గం, ఇంకా వేరే కాడ నుంచి మార్గం ఉంది. కానీ మా ఫ్రెండ్ కావాలని ఇటు నుంచి వెళ్ళండి, మీరు దర్శించుకునేదాన్ని మర్చిపోలేరు అన్నట్టుగా చెప్పారు. నాకు ఇది ఎక్కడానికి కొంచెం భయంగా ఉంది. మనుషులు వెళ్ళడానికైతే పర్వాలేదు, కానీ వెహికల్స్, ఆ తర్వాత కార్లు కూడా దీంట్లో ఎట్లా తీసుకెళ్తారు అని అంటే దీంట్లో తప్పకుండా మీరు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇది ఏంటి అంటే దీన్ని పంటి అంటారంట. ఇది సముద్ర మార్గం నుంచి ఈ రేవు నుంచి ఇటు కడ నుంచి అటు కడకు తీసుకెళ్ళేది దీన్ని పంటి అంటారు. దీనిపైన కార్లు, వెహికల్స్, జనాలు, దాదాపుగా లారీని కూడా తీసుకెళ్తారంట. ఇది అంత వెయిట్ను కూడా మోయగలుగుతుంది. చాలా పెద్దదండి. దీంట్లో ఈ సముద్ర మార్గం గుండా మేము వెళ్ళడం జరిగింది. కానీ అద్భుతమైన ప్రయాణము. మేము మామూలుగా ఉంటుందనుకున్నాం, కానీ ఇది చాలా అంటే మనసును ఆహ్లాదకరంగా చేసింది. మేము దర్శించుకునే గుళ్ళతో పాటుగా ఇది కూడా ఒక మర్చిపోలేని అనుభవం. ఎందుకనంటే నేను స్టీమర్ పడవలు ఎక్కాలంటేనే కొంచెం నాకు భయంగా ఉంటుంది, మనుషులు ఉన్నది. దాంతోపాటుగా మనుషులతో పాటుగా వీళ్ళు ఏంటంటే వెహికల్స్, కారు, మేము వెళ్ళిన కారు ఒక టాటా ఏసీ, ఒక 20 బండ్లు, 2 వీలర్ బండ్లు, తర్వాత ఒక 50 మంది దాకా ఉంటారు. ఇంతమందితో ఈ సాధ్యమవుతుందా అని అడిగితే ఇక్కడ ఇదేనండి, ఇది తప్పకుండా ఈ జర్నీ చేయవలసినదే. ప్రతి ఒక్కరు ఇటు నుంచి వెళ్తే చాలా బాగుంటుందని చెప్పారు. నేను కూడా కొంచెం భయపడిన, ముందు మా ఫ్రెండ్ చెప్పినప్పుడు భయపడ్డా, కానీ ఆ తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ఇది ఒక
మరచిపోలేని గుర్తు. ఎందుకంటే ఇలాంటి ప్రయాణాలు నేను ఎప్పుడు చేయలేదు. దాదాపుగా నీటి పడవలే ఎక్కలేదు. ఇలా ఎక్కుతానని నేను అసలుకు అనుకోలేదు. ఆ తర్వాత ఏందంటే ఆ స్వామివారి కరుణే కావచ్చు, ఆ స్వామివారి దయ ఉంటే తప్ప ఈ 5 పంచారామ క్షేత్రాలు మేము ఒకటే రోజులో దర్శించుకోవడం జరిగినది. కాబట్టి అందులో ఈ ప్రయాణం చాలా అద్భుతమైనది. అందులో ఏంటంటే ఇక చెప్పడానికి మాటలు రావట్లేదు. కాకపోతే ఆ నీటిపైన వెళ్తూ ఉంటే భయమేస్తుంది. ఇంతమంది జనాలు, కారు, టాటా ఏసీ, బండ్లు ఇదంతా కలిసి ఒకదానిపైన వెళ్ళడం ఇది సాధ్యము కాదు అని అనుకున్నాను. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఏందనంటే ఇట్లా ప్రయాణాలు జరగడం మాకు సాధ్యమేనండి. ఎప్పటికి ఇలా వెళ్తూ ఉంటాము. ఇటు ఈ రేవు నుంచి ఆ రేవుకు వెళ్ళడం జరుగుతుంది. ఏం కాదండి అని చెప్పారు. అయినా మనసులో ఆనందంగా ఉన్న ఏదో ఒక చిన్న భయం అనేది మనసులో ఉండిపోయినది. ఎందుకనంటే అది సముద్రము, ఇంత బండ్లు, ఇంతమంది జనాలతో వెళుతూ ఉంటే కొంచెం భయం వేసినా కానీ సరే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఇక ఆ కడ నుంచి ఈ కడకు వెళ్ళడం రావడం జరుగుతుంది. మళ్ళీ అందులో వీళ్ళు జనాలు ఏంటి అని అంటే మామూలుగా ఎవరి మనసులో ఎవరిని చూసినా కూడా మామూలుగానే ఉన్నారు. కానీ నేను చూడడానికి ఏంటంటే లోపట భయముగా ఉంది. ఇలాంటిది ఎప్పుడు ఎక్కలేదు, ఆనందం ఉంది. ఆ రెండింటి మంటల సతమతం అవుతూ నేను వీడియోలు తీసుకోగానే ఈ కడ నుంచి ఆ కడకు వచ్చేసినాం ఆల్రెడీ. ఇంకా అద్భుతమైన జర్నీ అని అంటే ఇది ఒక్కటే. ఇంతవరకు నా జీవితంలో ఇలాంటి జర్నీ ఎప్పుడు చేయలేదు. ఇది నాకు మొదటిసారి కావడం వల్ల మనసు చాలా అద్భుతంగా అనిపించింది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము. దీంట్లో 5 పంచారామ క్షేత్రాలు వెళ్ళడం అనేది 2 తర్వాత ఇది మేము దర్శించుకోవడానికి 3 అయినాయి. ఇప్పుడు వెళ్ళేది 4వది ద్రాక్షారామానికి వెళుతున్నాం. ద్రాక్షారామం వెళ్ళాలి అని అంటే కంపల్సరిగా ఇది పంటి అంటే ఈ మార్గం దీన్ని తీసుకెళ్ళేదాన్ని ఏంటంటే పంటి అంటారంట. ఈ మార్గం దీంట్లో వెళ్ళడం పంటి అనే మార్గం అంటారు దీన్ని. ఈ నీటిపైన వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా పెద్దదండి. ఇది ఒక సముద్రం లాగా అనిపించింది. ఇక్కడ ఉన్న జనాలకి ఏంటంటే ఇది సహజం. ఎప్పుడైనా వాళ్ళు వెళుతూ ఉంటారంట. మాకు కొత్త కాబట్టి కొంచెం మనసులో భయంగా ఉన్నా కానీ ఇంకా తప్పదు కాబట్టి ఆ తప్పనిసరి పరిస్థితిలోనే మేము దీని నుంచి ప్రయాణం చేయడం జరిగింది. కానీ అందరు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే అందరికంటే ఆనందం మాకే అనిపించింది. ఎందుకంటే మేము ఇంతవరకు ఎక్కలేదు. అందులో మా కారు కూడా దానిపైన పెట్టి తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడకు రావడం సముద్రం అయిపోయి మేము రావడం జరిగింది. ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్రయాణం ఎటు అంటే ద్రాక్షారామం. అంటే ఇంకా ఈ తర్వాత ద్రాక్షారామం క్షేత్రానికి వెళ్ళడం జరుగుతుంది. చాలా అద్భుతమైనది. నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న ద్రాక్షారామము రావడం జరిగింది. చుట్టూ ప్రాకారాలు, 4 రాజగోపురాలు, ఆ తర్వాత స్వామివారిని చూడ్డానికి ఎంత బాగుందనంటే అతి అద్భుతమైనది. రాజగోపురాలతో ఉంది. ఇది ద్రాక్షారామము. నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా. కానీ ఇప్పుడు నాకు ఆ స్వామివారి అనుగ్రహం దొరికింది. ద్రాక్షారామంలో స్వామివారు 2 స్టేర్లలో కనబడతారు. మన దగ్గర ఉన్న లింగాలు అనంటే మామూలుగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 2 పైన సగభాగం కింద అంటే కింది భాగము పైన 2 భాగాలలో చూడవలసి వస్తుంది. ఇది ద్రాక్షారామము. లింగాలు అనేది స్ఫటికలింగాలు అంటే శుద్ధ స్ఫటికలింగాలు తెల్లగా ఉంటాయి. ఈ ద్రాక్షారామము ఇది 4వ ద్రాక్షారామము. ద్రాక్షారామం చూసుకున్న తర్వాత ఈ ప్రాకారాలు లోపలికి వెళ్ళిన తర్వాత మేము స్వామివారు దర్శించుకొని బయటకు వచ్చేటప్పుడు చిన్నగా వీడియో తీయడం జరిగింది. ఆ తర్వాత మేము చివరిగా వచ్చింది ఏంటిది అంటే సామర్లకోట. ఇది పంచారామ క్షేత్రాలలో 5వ క్షేత్రం సామర్లకోట. కాకినాడకు సంబంధించినది సామర్లకోట. ఇక్కడ స్వామివారు కూడా 2 అంతస్తులలో చూడాలి. శుద్ధ స్ఫటికలింగాలు. ఇది చాళుక్యుల కాలం నాటి చెక్కిన కట్టించిన గుళ్ళు కాబట్టి శ్రీ చాళుక్య స్వాముల వారు అంటారు. ఇది వాళ్ళ కాలం నాటు చెక్కించినయే. ఇదంతా కట్టించింది వాళ్ళు కాబట్టి చాణక్యులు కాబట్టి ఈ స్వామివారిని చాళుక్య కుమార భీమేశ్వర స్వామి అంటారు. ఇది సామర్లకోట. చివరిగా మేము 5
పంచరామ క్షేత్రాలలో చివరిది సామర్లకోటలో ఉంటుంది. ఇది కూడా మేము ఇక్కడికి దర్శనానికి వచ్చేసరికి మధ్యాహ్నం 12 అయింది. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే అన్న వితరణ అంటే అన్నప్రసాదము పెట్టడం 12 గంటల నుంచి 2 గంటల వరకు అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. మాకు దర్శనం అయిన తర్వాత మేము వెళదామనుకునే సమయంలోనే అక్కడ చెప్పారు, ఇంకాసేపట్లో అన్నదాన కార్యక్రమము అవుతుంది అని చెప్పారు. ఇది రాజగోపురం ముందు ఉండే ధ్వజస్తంభం. తర్వాత ఏంటంటే స్వామివారు దర్శించుకున్న తర్వాత అక్కడ మామూలుగా దర్శనాలంటే మామూలుగా అది త్వరగానే అయిపోవడం జరిగింది. ఆ తర్వాత స్వామివారు దర్శించుకొని ఈ ప్రాకారాలు ఎటు చూసినా కానీ చుట్టూ ప్రాకారాలతో చాలా అద్భుతంగా ఉన్నాయండి. జీవితంలో ఒక్కసారైనా ఈ 5 పంచక్రామ క్షేత్రాలను దర్శించుకోవాలి. ఇక్కడ ఉంది ఏంటంటే శుద్ధ స్ఫటికలింగాలు అంటే తెల్లగా ఉంటాయి. అంటే శుద్ధ ఎలా ఉంటుంది ఆ రంగులో ఉంటాయి. మన దగ్గర ఉన్నాయి నల్లరాతి విగ్రహాల్లాగా ఉంటాయి. కానీ ఇక్కడ మేము 5 దర్శించుకున్న లింగాలు 5 పంచక్రామ క్షేత్రాలు, 5 లింగాలు శుద్ధ స్ఫటికలింగాలే. అంటే మన శుద్ధ ఎలాగుంటుంది ఆ శుద్ధలాగానే ఉంటాయి 5 పంచరామ క్షేత్రాలు. అందులో చివరిది ఈ సామర్లకోట. ఇక ఇక్కడ దర్శనం చేసుకొని ఆ చుట్టూ ప్రాకారాలు చూస్తూ అట్లనే ఉండిపోవడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉన్నాయండి. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి ఈ ఆలయాలను దర్శించుకోవాలి. మనసుకు ఆహ్లాదకరాన్ని కలిగించే ఎంతో పుణ్యక్షేత్రాలు, అందులో మహా గొప్పవి ఈ 5 పంచరామ క్షేత్రాలు. సామర్లకోట చివరిది. స్వామివారిని దర్శించుకొని బయటికి రావడం జరిగింది.